కానిస్టేబుల్ అయితే అంజలిని చూసి యుగంధర్ కాల్ చేసి ఇలా చెప్తూ ఉంటాడు. సార్, మీరు ఎప్పటి నుండో వెతుకుతున్న అంజలి దొరికింది సార్ అని చెప్పి అంటాడు. ఆ మాటలకు యుగంధర్ అయితే, ఏంటి దొరికిందా, ఎక్కడ ఉంది ఇప్పుడు అని చెప్పి యుగంధర్ అడిగితే, మీరు కాపలాగా పెట్టుకున్న అరుణ్ వాళ్ళ ఇంట్లోనే ఉంది సార్ అని చెప్పి అంటాడు. ఆ మాటలకు యుగంధర్ అయితే పరిగెత్తుకుంటూ అరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంతలో అంజలి వాళ్ళ అమ్మ నాన్నలతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ, నేను బంటిని నెతికి పెడతాను. నేను ఆ బంటిని ఎక్కడ ఉన్నా సరే తీసుకొని వస్తాను. మీరు నా కోసం ఎలాంటి టెన్షన్ పడవద్దు. కానీ నేను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఏ క్షణనైనా ఆ యుగంధర్ రావచ్చు. అందుకే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. మీరు నా మీద ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు. నేను క్షేమంగానే ఉన్నానమ్మా. అది చెప్పడం కోసం అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు వాళ్ళ అమ్మ నాన్న అయితే అలా చూస్తూ ఉంటారు. అవునమ్మా, బంటిని ఎలాగైనా సరే వెతికి పట్టుకొని తీసుకొని వస్తానమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నలకు మాట ఇస్తుంది. ఇంతలోనే యుగంధర్ ఆఫీసర్ అయితే పోలీసులు అయితే వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి డోర్ని కొడుతూ ఉంటారు. అది చూసి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఇప్పుడు ఎవరు వచ్చారు, అమ్మో ఇప్పుడు కానీ పోలీసులు వచ్చారా ఏంటా అని చెప్పి అంజలి వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో డోర్ ఓపెన్ చేయకపోయేసరికి యుగంధర్ అయితే ఓపెన్ ద డోర్ అని చెప్పి డోర్ని గట్టిగా కొడుతూ ఉంటాడు. అది విని అమృత అయితే, ఎస్, ఇది నిజంగా, ఇది ఖచ్చితంగా యుగంధర్ వాయిసే. యుగంధర్ వచ్చేసాడమ్మా, ఇప్పుడు నువ్వేం చేస్తావని చెప్పి వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటాడు. ఇక అంజలి కూడా కంగారు పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.